నాంపల్లి మండల పరిధిలోనే 32 గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ల విభజన పూర్తయిందని నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి సత్యన్యూస్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ల విభజన పూర్తయిందని నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి సత్యన్యూస్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం వారు తెలిపిన అభ్యంతరాల మేరకు మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలలో 276 వార్డులకు సంబంధించిన ఓటర్ల వివరాలను కుటుంబాల వారీగా సవరించడం జరిగిందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో ఫీల్డ్ మీద తిరుగుతూ ఓటర్ల అభ్యంతరాల మేరకు సరిచేయడం జరిగిందని నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తెలిపారు. నాంపల్లి మండల పరిధిలో మొత్తం 35,393 మంది ఓటర్లు ఉన్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారి ఝాన్సీ, కార్యాలయ సిబ్బంది వేణు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండలికి ఉన్నటువంటి నాంపల్లి ఎంపీడీఓ గారు మేరీ స్వర్ణకుమారి గారితో ఉన్నాము. ఇక్కడ ఇటీవల జరిగినటువంటి ఓటర్ లిస్టులు అంటే ఇక్కడ వార్డుల వారీగా విభజన విధానం ఎలా జరిగింది ఒకసారి వాటి గురించి మేడం తెలుస్తున్నాము. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి వార్డుల వారీగా ఓటర్ లిస్టు పబ్లికేషన్ అది పూర్తిగా జరిగిందా? మన దగ్గర ఉన్నటువంటి ఓటర్లు ఎలా ఉన్నారు అంటే ఓటర్ల వారీగా వాటి వివరాలు అవన్నీ పూర్తిగా చేయబడిందా? 2018కి సంబంధించినటువంటి ఓటర్ లిస్టును తీసుకొని వార్డ్ వైజ్గా ఏదైతే చేసినామో దాన్ని బేస్గా పెట్టుకొని మనకి ఇచ్చినటువంటి అసెంబ్లీ ఓటర్ లిస్ట్ ఏదైతే ఎంఆర్ఓ వాళ్ళు సప్లై చేశారో అది ఫిబ్రవరి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు మనకు. ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారము మనల్ని వార్డు వారీగా చేయమని మర్జింగ్ లిస్ట్ చేయమని చెప్పారు. అది మర్జింగ్ చేయడం జరిగింది. అది బేస్ పెట్టుకొని 2018 చేసిన తర్వాత దాన్ని ప్రింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రింట్ వేసి డ్రాఫ్ట్ పబ్లికేషన్ కూడా చేయడం జరిగింది. డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసినప్పుడు పొలిటికల్ లీడర్ల మీటింగ్ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు అబ్జెక్షన్స్ తెలియదు. కొంతమంది గ్రామస్తులు వాళ్ళ పేర్లు లేవని, ఫస్ట్ వార్డులో లేదు, నా 4th వార్డులో ఉన్నదని కొన్ని చేంజెస్ అని రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిటర్న్ స్టేట్మెంట్ ప్రకారం మళ్ళీ ఇది కరెక్టా కాదా అని మా పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ మీద వెళ్ళి వాళ్ళు నిర్ధారించుకొని ఇది వాస్తవము, ఇది పొరపాటు జరిగింది అని చెప్పి ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఫైనల్ పబ్లికేషన్కి అవి మర్జింగ్ స్టేట్మెంట్స్ మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ అవి ఏవైతే తప్పులు ఒప్పులు ఉన్నాయో అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఇప్పుడు మేము ఫైనల్ లిస్టు ఈరోజు పబ్లికేషన్ గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది. సో మనకు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య వచ్చి ఇప్పటి వరకు ఉన్నటువంటి కట్ ఆఫ్ డేట్ ఏదైతే గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో దాని ప్రకారంగా మనకు 35,393 ఉన్నారు. దాంట్లో భాగంగా మనకు ఉన్నటువంటి మహిళలు 17,967 ఉన్నారు. 17,425 పురుషులు ఉన్నారు. మన 32 గ్రామ పంచాయతీలలో 276 వార్డుల సంఖ్య ఉంది. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా వార్డ్ వైజ్గా వేయడం జరిగింది, తయారు చేసి ఇప్పుడు ఇది ఫైనల్ పబ్లికేషన్. తిరిగి ఎవరైనా ఓటర్ లిస్టాలో ఉంటే మళ్ళీ మనకు గవర్నమెంట్ ఏమన్నా చెప్పమంటే వాటిని వెనక్కి యాడ్ చేయమంటారా లాస్ట్ వార్డ్లో, లేదంటే ముందుకు చేయమంటారా అనేది నాకు తెలియదు. యాజ్ పర్ గతంలో మాత్రం ఖచ్చితంగా అవి వెనుక వార్డులో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందద్దు. ఇది ఓన్లీ ఫిబ్రవరి వరకు తీసుకున్న లిస్టు మాత్రమే కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో నమోదైన వాళ్ళు కూడా ఇప్పుడు చేసేటువంటి అసెంబ్లీ ఓటర్ లిస్టులో, ఎంపీ ఓటర్ లిస్టులో ఉంటారు వాళ్ళ పేరు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు వీళ్ళందరినీ కూడా మళ్ళీ అందులో కలపడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఓట్లు అంటే చనిపోయిన వారి ఓట్లు తొలగించడం కానీ అలాంటివి ఇప్పుడు మనకైతే ఏమి ఇంటిమేషన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అలాంటిది రాలేదు మనకు. అది మన పని కాదు. బిఎల్ఓలకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు.
వాళ్ళు ఒకవేళ రిమూవల్ ఏదైనా చేస్తే మళ్ళీ మనం అప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, డెత్ అని అదని చేసి అది చేస్తాం. ఇప్పుడైతే మాకు ఏం చెప్పలేదు, యాజ్ ఇట్ ఈస్ క్యారీ ఆన్ చేసేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.